తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి గడిచిన దినములలో నాకు కూడా మరి వాక్య సందేశానికి అవకాశం వస్తుందని నాకు తెలుసు కాబట్టి మరి లాస్ట్ వీక్లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన గురించిన వాక్యం సందేశము ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. అయితే ప్రార్థన అనే అంశము మరి బట్టి అనేక మంది అనేక విధాలుగా వేల ప్రసంగాలు ఉపదేశాలు మనం వాక్య సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాము. అయినప్పటికీ ప్రభువా మరి నూతనంగా నాకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నాకు ఇవ్వు ప్రభువా అనేసి అని ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చానమాట. అయితే కొన్ని అంశాలు ప్రార్థన గురించిన అంశాలు ఒక 3-4 నేను నా ఎదుటికి వచ్చాయి అన్నమాట. అయితే ఆ 3-4 అంశాల్లో ఏది మరి కరెక్ట్గానో నాకు అర్థం కావట్లేదు అని నేను గడిచిన గురువారం, శుక్రవారం, శనివారం ఆ విధంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభా వీటిలలో ఏది కరెక్టో నాకు తెలియచేయి ప్రభా, ఏది మరి సందేశము ఇవ్వాలో మీరు సహాయం దయచేయండి ప్రభా అని చాలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నాకు అసలు ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే అనేసి ఇంకా నేను అదే ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనమాట. అది ఆ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ముఖ్య ప్రార్థన అంశం ఏదైతే ఉందో అది నేను కరెక్ట్గా నేను కనుగోలేకపోతున్నాను. అయితే ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాకు తెలియజేయనేసి అని. అయితే ఆదివారం ఆరాధన దిన మరి పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేసే టైంలో పాట మరి పాడుతూ వస్తున్నారు. ఆ పాట నేను మామూలుగానే అనుకున్నాను, కానీ వెంటనే ఆ పాటలో ఉన్న ఒక అంశము నా హృదయానికి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నాకు తాకించాడనమాట, తాకిందనమాట. అప్పుడు వెంటనే నేను అలర్ట్ అయిపోయాను. ప్రభువా అయితే నాకు దొరికిపోయింది. నేను ఏవైతే 3-4 అంశాలు దేవుని సన్నిధిలో పెడుతూ అడుగుతూ వచ్చానో అది ఒకటి నాకు క్లియర్గా తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఆ వాక్య సందేశాన్ని మనం విందాము. దేవునికి స్తోత్రము. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మనకు అందరికీ తెలిసిందే. చాలా రకాలుగా చాలా విధాలుగా మనము ఆ ప్రార్థనలు మరి ఆయా దైవ సేవకులు మరి తెలియజేస్తూ వస్తున్నారు. ఆ విధంగా వింటూ వస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే నేను అనుకున్నాను అన్నమాట, ప్రభువా ఇందులో నాకు ఏముంది, అందరూ చాలామంది వివరిస్తూ వచ్చారు ప్రభువా. చాలామంది దైవజనులు కానీ దైవ సేవకులు కానీ అందరూ వివరిస్తూ వచ్చారు. ఇందులో నాకు మీరు తెలియజేయవలసిన అంశం ఏముంది ప్రభువా అనేసి అని ఆ విధంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట తెలియజేస్తూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. మనకు అందరికీ తెలిసిన విషయమే పరిసయ్యుడు ఇంకా సుంకరి ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాము. అయితే పరిసయ్యుడైతే తను తాను హెచ్చించుకుంటూ గణపరుచుకుంటూ చేసే ప్రార్థన దేవుడు అంగీకరించలేదని మనకు తెలుసు. అయితే ఇంకా సుంకరి మరి చేసే ప్రార్థన మరి దేవుడు విన్నాడు అనేసి. అయితే ఆ సుంకరి చేసిన ప్రార్థన అది చిన్నదే అయినప్పటికీ మనం చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇది ప్రార్థన చిన్న ప్రార్థన అయినప్పటికీ ఇది ఒక పాపి హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన. ఇది దేవునికి నేరుగా వెళ్ళిపోయింది అనమాట. ఎందుకని అంటే అక్కడ మరి చూస్తున్నాము, అక్కడ సుంకరి మరి దేవా పాపినైనా నన్ను ఖండించమని పలికాడు. అయితే దానికి ముందు ఏమంటున్నాడంటే, ఏం చేశాడంటే ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు అనేసి అనమాట. అంటే ఎంతో బాధ, ఎంతో వేదన ఉంటే కానీ, ఎంతో నలిగిన హృదయం ఉంటేనే కానీ, నలిగిన హృదయం ఉంటేనే కానీ ఆ విధంగా వాళ్ళు రొమ్ము బాదుకుంటారనమాట, రొమ్మును కొట్టుకుంటా ఉంటారు అనమాట. అయితే అక్కడ మనం చూసినట్లయితే చాలా దీన మనసుతో మరి చేసిన నలిగిన హృదయంతో చేసిన ప్రార్థనగా అక్కడ కనబడుతుంది. ఆ ప్రార్థన దేవుడు అది చిన్నదైనప్పటికీ ఆ చిన్న ప్రార్థన మరి ఒక పాప హృదయం నుండి వచ్చింది కాబట్టి ఆ పాప హృదయంలో నుంచి నేరుగా దేవుని హృదయానికి తాకిందనమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవునికి కావాల్సింది ఏంటంటే మానవుని యొక్క విరిగి నలిగిన హృదయం అనమాట, మనస్సు అని అక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆమె హల్లెలూయా. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో
యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏంటంటే అక్కడ ముఖ్యంగా మనకి తెలియజేయబడుతుంది ఏంటంటే, నేను ముందుగా చెప్తా ఉన్నాను, దేవునికి స్తోత్రము. యేసుప్రభు వారు తన మహామహిమను విడిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనం ఆయా విధాలుగా మరి లేఖనంలో నుంచి మనం చెప్పగలం. ఎందుకు వచ్చాడంటే ఆయన మన మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికి, మన పాపాలను తీసివేయడానికి, మనను దుష్టత్వం నుండి విడిపించి ఆశీర్వదించడానికి, మనల్ని నరకం నుండి తప్పించడానికి, సాతాను యొక్క ఉచ్చుల నుండి మనల్ని కాపాడడానికి అనేసి, దుష్టత్వంలో నుండి మనల్ని విడిపించడానికి అనేసి, ఇంకా నరకం నుంచి మనల్ని తప్పించడానికని మనం ఆయా విధాలుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అని ఆ విధంగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చాలా కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటంటే, దేవుడు ఈ విషయాల నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఉన్నాడని కదా. అయితే దేవుడే ప్రభువారే సాక్షాత్తుగా మరి చెప్తూ ఉన్నాడు. చూద్దాము. 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి 2 వరకు చూద్దాము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించేను, నలిగిన హృదయముల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా సంవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని సాక్షాత్గా యేసుప్రభు వారు ఇక్కడ పలుకుతూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇందులో నాకు దొరికిన పదము ఏంటంటే, దేవునికి స్తోత్రము 61వ అధ్యాయంలో మళ్ళీ 2వ వచనం ఏంటంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును అనేసి ఈ విషయం నాకు దేవుడు చూపిస్తూ వచ్చాడు అనమాట. అయితే మనం లూకా సువార్తలో కూడా సేమ్ ఇదే బాగా మనం చూస్తాం. అక్కడ ఏముందంటే, నలిగిన వారిని విడిపించడానికి దేవుడు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడని తెలియజేయబడుతుంది. ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే, నలిగిన హృదయం గల వారిని ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఆమె హల్లెలూయా. వారిని దృఢపరచడానికి, వారిని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేయబడతా ఉందన్నమాట. దేవుడు నామానికి మహిమ కలుగాక. అయితే కీర్తన 34వ అధ్యాయం, కీర్తన 34 మనం చూద్దాము. కీర్తన 34 17వ వచనం నుంచి చూద్దాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆమె హల్లెలూయా. ఏంటంట, విరిగిన హృదయం గల వారికి ప్రభు ఎలా ఉన్నాడంట, సమీపంగా ఉన్నాడంట. ఏంటి, ఆసన్నుడుగా ఉన్నాడు అంటే సమీపంగా ఉన్నాడు అనేసి అర్థం. నలిగిన హృదయం గల వారిని ఆయన ఏం చేస్తాడంట, ఆయన రక్షించును. మనం ఇందాక మనం చూస్తాం కదా, ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు వారు ఈ లోకానికి నలిగిన వారిని విడిపించడానికి, నలిగిన వారిని రక్షించడానికి, నలిగిన వారిని దృఢపరచడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అనేసి. అయితే ఈ నలిగిన హృదయానికి ఎవరైతే కలిగి ఉంటారో వారు వారికంటే దేవుడు సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నాడంట. ఇంకా నలిగిన హృదయం గల వారిని ఆయన ఏం చేస్తాడంట, రక్షిస్తాను అనేసి చెప్తున్నాడు. అయితే దేవునికి ఇలాంటి హృదయం కావాలండి. ఇలాంటి హృదయం ఎవరికైతే ఉంటుందో వారు ధన్యులని చెప్పవచ్చు. అయితే దేవునికి ఇలాంటి హృదయం గల వారు అంటే ఆయన చాలా ఇష్టం. వెంటనే వారి యొద్దకు వచ్చి వారి యొద్దకు వచ్చే దేవుడుగా యేసుప్రభు వారు ఉన్నారు అనేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఈ విరిగిన హృదయంను దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదని మనం 51 కీర్తనలో మనం చూస్తాం కదా. 51 కీర్తన మనం చూద్దాము. కీర్తన 51 16వ వచనం చూద్దాం. 16వ వచనం నుంచి, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగినగిన హృదయమును
అలక్ష్యం చేయవు అనేసి మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అనమాట. మరి ఇక్కడ దావీదు మరి పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విరిగినరిన హృదయంను దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ హృదయము ఎవరైతే మరి విరిగినరిన హృదయం కలిగి వారు ఎవరైతే ఉంటారో వారు పశ్చాత్తాపం కలిగిన హృదయంగా ఉంటుంది అనమాట. ఆ పశ్చాత్తాప హృదయంతో చేసే ప్రార్థనే ఆ ప్రార్థన ధూపంలాగా ఆయన యొద్దకు చేరుకుంటుంది అనేసి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఆ ప్రార్థనకి దేవుడు వెంటనే మరి విని వెంటనే మన దగ్గరకు వచ్చే దేవుడుగా ఉన్నాడు కదా. అదే వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏంటంటే విరిగిన హృదయానికి దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడు అన్నమాట. దేవుడు మనకి సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నాడు అని ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ఆయన ఆ విరిగినైన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదనేసి వెంటనే ఆ ప్రార్థనకు ఆ పశ్చాత్తాపం వల్ల కలిగిన ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే దిగి వచ్చి వారికి దగ్గరగా ఉంటాడని సెలవిస్తుంది. ఆ ప్రార్థన దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదని దేవుడు మరి ఇక్కడ దేవుడి వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఆ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే ఆ దేవుని ఆకర్షించే ప్రార్థనగా ఉంటుంది అనమాట. ఆమె హల్లెలూయా. ఏ ప్రార్థన? విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుని ఆకర్షించే ప్రార్థనగా ఉంటుంది. వెంటనే ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడంటే వారి ఎద్దకు వస్తాడంట. ఆ ప్రార్థన దేవుడు మరి అలక్ష్యం చేయక వెంటనే వారి ఎద్దకు వచ్చి వారి ఆ నలిగిన హృదయం ఆయన దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట, రక్షిస్తాడంట, దృఢపరుస్తాడని అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం అనుకుంటున్నాం కదా ఈ విరిగినైన మనసు అంటే ఏంటి అని కదా. విరిగినైన మనసు అంటే ఏంటంటే మనం ఇందాక నేను 34 కీర్తనలో 17 దాని ముందు కూడా వచనం చదివించాను. ఇంకా 51 కీర్తనలో కూడా దాని ముందు వచనం చదివించాను. అయితే 34 కీర్తనలో ఏముందంటే శ్రమల గురించి ఉందన్నమాట కదా. ఒకసారి మనం చూద్దాం మళ్ళీ ఒకసారి. 34 కీర్తనలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని. ఏంటంటే ఈ విరిగినలిగిన మనసు ఎందుకు వస్తుందంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా ఈ విరిగినలిగిన హృదయం ఎప్పుడు వస్తుందంటే 51 కీర్తనలో మనం చూస్తాం. అక్కడ మరి దావీదు పాపం చేసినప్పుడు మరి ఆ పశ్చాత్తాపంతో మరి ఆ విరిగినలిగిన హృదయం వచ్చిందనేసి అని అక్కడ మనకు తెలియజేయబడుతుంది. అయితే 51 కీర్తనలు 1 నుంచి 5 వరకు కూడా మరి ఆ దావీదు తన పాపాలను ఒప్పుకుంటూ తన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట. ఆ ఒప్పుకుంటూ చేసి ఆ ప్రార్థన ఎట్లా ఉందంటే ఆయన హృదయం అంతా కూడా ఎలా ఉందంట? విరిగిపోయి నలిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనము చేసే పాపాలు శ్రమలు మనం చుట్టుముట్టినప్పుడు అవి మనల్ని తాకినప్పుడు ఆ సమయంలో మన హృదయం కృంగిపోయి విరిగిపోతుంది అనమాట. శ్రమల మధ్యలో మన హృదయం నలుగుతుంది. ఈ పరిస్థితిలో మన హృదయం తట్టుకోలేని కన్నీరు దుఃఖం కలుగుతుంది. ఈ పరిస్థితిలోనే మరి ఆ హృదయాన్ని ఏమంటామంటే విరిగి నలిగిన హృదయము అనేసి అంటామన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరంగా. అయితే ఈ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అలక్ష్యం చేయడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ ప్రార్థనే దేవుని ఆకర్షిస్తుంది అనేసి కదా. మరి ఆ ప్రార్థనకి దేవుడు మరి వారి యొద్దకు దిగి వస్తాడని, మరి వారి ప్రార్థన వింటాడని, ఆ నలిగిన స్థితి ఏదైతే ఉందో వారిని మరి విడిపిస్తుందని, ఆయన రక్షిస్తాడని, ఆయన దృఢపరుస్తాడనేసి దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉందన్నమాట. దేవుని నామానికి మహిమకరంగా. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 66:2 మనం చూస్తాము. ఒకసారి చూద్దాం. 66 ఓకే చదవము. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మనం చూసుకున్నాం కదా ఎవరైతే మరి వారిని ఏ విధంగా మరి విరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు మరి ఏ విధంగా మరి ఆకర్షిస్తుందో వారి ప్రార్థన మరి వారి దగ్గరికి ఏ విధంగా దేవుడు వస్తాడు అనేసి వారిని ఎలాగ దేవుడు బాగు చేస్తాడు అనేసి మనం చూస్తాము. అదే ఆ విరిగి నలిగిన హృదయం ద్వారా మనం ఏమవుతామంటే దీనత్వంలోనికి వస్తామన్నమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం దీనత్వంలోనికి రావడానికి అన్నమాట. మనం మరి ఆ విరిగి నలిగిన హృదయంలో నుంచి మనకు వచ్చేది ఏంటంటే దీనత్వం వస్తుంది అనమాట. అందుకే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను.
దృష్టించుచున్నాను. ఇక్కడ ఎవడు అంటే దీనులు కూడా ఏమంటుందంటే మన యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా 4-6 వచనంలో చూడొద్దు, నేను చెప్తా ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 4-6 వచనంలో ఏముంటుందంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే విరిగినైన హృదయం గలవారై ఉంటారో, ఎవరైతే ఆ విధంగా ఉండి ప్రార్థన చేస్తారో వారు దీనులుగా ఉంటారని. అయితే ఆ దీనులను దేవుడు ఏం చేస్తాడంటే వారికి కృప అనుగ్రహిస్తాడంట. ఆ కృప కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీనులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉన్నారంటే నలిగిన హృదయం గలవారై. వాళ్ళు ఎలా ఉన్నారంటే నలిగిన హృదయం గలవారుగా ఉన్నారనమాట. అయితే ఆ నలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఎలా ఏమంట, నా మాట విని వారు వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను అనేసి కదా. మనము మన సాధారణంగా క్రైస్తవ జీవితంలో 3 కోరుకుంటాం. ఏంటిదంటే మొట్టమొదటి ప్రార్థన, ఆ తర్వాత వాక్యం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని సాక్షిగా జీవించాలి కదా. మనం చూసింది ఏంటి, ఎవరైతే విరిగిన హృదయం కలిగిన వారు ఉంటారో వారు మరి ప్రార్థన చేస్తారని కదా, ప్రార్థన చేస్తారనేసి. అయితే వారు ఏం చేస్తారంట, మరి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క మాట విని వాళ్ళు వణుకుతారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటే అది లేదండి, మనకు కనబడదు కదా. నేను ప్రతి వారం చూస్తూ ఉంటాను అనమాట. మన దగ్గరే కాదు, ఇంకా చాలా చోట్ల చాలా మందిరాల్లో నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. యవనస్తులు అయితే ఏంది, ఇంకా ఎవరైతే ఏంది. అయితే దేవుడు మరి దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వినకుండా అనేక మంది, చాలా మంది కూడా చూస్తూ ఉన్నాం, ఫోన్ పట్టుకొని ఫోన్తో మరి మెసేజ్లు పంపించడం, మెసేజ్లు చూడడం అంటే పనిలోనే ఉంటున్నారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించేవారుగా కనబడట్లేదు. అసలు దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మరి శ్రద్ధాశక్తులు కలిగి ఎవరైతే విని నడుచుకుంటారో వారిని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ సమయంలో మనం చూసినట్లయితే, ఈ అంత్య దినాల్లో మనం చూసినట్లయితే ఎవరిని చూసినా మరి ఆ వాక్యం పైన ఆసక్తి లేనివారుగా ఉన్నారు, శ్రద్ధ లేనివారుగా ఉన్నారు. కాబట్టి వారు ఏమవుతుంది, వారి జీవితాలు వారు మరి ఆ వాక్యాన్ని శ్రద్ధాశక్తితో వినలేకుండా ఉన్నారు. అంతేకాకుండా వారు జీవించబడిన వారుగా, ఆశ్రయించబడిన వారుగా ఉండలేకపోతున్నారు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఏమంటున్నాడు దేవుడు, ఎవరైతే దీనుడై మరి నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. ఎవరైతే నలిగిన హృదయం కలిగి విరిగిన ఉండగలిగిన వారు ఎవరైతే ఉండి మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటారో వారిపైన దేవుని యొక్క దృష్టి నిలుస్తుందంట కదా. మరి దేవుని దృష్టి ఎవరి మీద నిలుస్తుందో వారు ధన్యులు కదా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు దీవించబడిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నారనేసి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణము జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణము జీవింపచేయుటకును వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరి పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, మనం ఇందాక అనుకున్నాం కదా, మరి ఎవరైతే విరిగి నలిగిన హృదయం గల వారు అయి ఉంటారో వారికి ఏముంటుంది అనేసి అని దీన మనస్సు ఉంటుందని కదా. మరి వారి విరిగిన హృదయం వారి దగ్గరికే దేవుడు మరి ఆసనుడుగా ఉంటాడని, వారి నలిగిన హృదయాన్ని మరి వారి ప్రార్థన వింటాడని, వారిని ఉజ్జీవింపజేస్తాడని, వారిని విడిపిస్తాడని, వారిని రక్షిస్తాడని మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే విరిగిన హృదయం కలిగి మరి దీన మనసు కలిగి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తిలో వింటారని, ఆటి వారి మీదనే దేవుని యొక్క దృష్టి నిలుస్తూ ఉందనేసి. అయితే ఆ దీన మనసు గల వారు వద్ద ఆయన ఏమంటున్నాడంటే, ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, మరి నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి ఆయన మరి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆయన వినయం గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడంట, ఇంకా నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు. అయితే ఆ స్థితిలో నుంచి వచ్చే వారే ఎలా ఉంటారంటే వినయం కలిగిన వారుగా ఉంటారు కదా. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితిలో నుంచి వచ్చిన వారే దీన మనసు కలిగిన వారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అయితే వారి వద్ద నేను ఉంటాను అనేసి దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట తన వాక్యంలో. దేవునికి స్తోత్రం. అయితే మనం
ఈ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలవారై మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తారో మరి ఎలా ఉంటారంటే వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగాక వారికి దేవుడు ఆసనుడుగా ఉంటాడని, దేవునికి సమీపంగా మరి దేవుడు వారికి సమీపంగా ఉంటాడని, వారి ప్రార్థన ఆలకిస్తాడని, వారి ప్రార్థన ఆకర్షించి మరి వారి యొద్దకు వస్తాడని, వారి యొక్క నలిగిన స్థితి నుంచి వారిని విడిపిస్తాడని, రక్షిస్తాడని, బలపరుస్తాడని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు అనమాట. అయితే వారి ఎదుకు వచ్చే దేవుడిగా ఉన్నాడు. ఇంకా ఏం తెలియజేయబడుతుందంటే అటువంటి వారు మాత్రమే మరి దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారని, అయితే వారిని దేవుడు దృష్టించి వారిని మరి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని తెలియజేయబడుతుంది. అంతేకాకుండా మరి అలాంటి వారి వద్దనే దేవుడు మరి వినయం గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను ఆయన ఉంటాడని దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని స్తోత్రము. ఈ సమయంలో మనం చూసినట్లయితే వినయం అని అంటున్నాడు కదా దేవుడు, మరి దీన మనసు అనేసి అని అంటున్నాడు కదా ప్రభు. అయితే ఏంటంటే వినయంకి ముందు ఏముంటుందంట? ఘనత ఉంటుంది కదా. మరి వినయం గల వారు, దీన మనసు గల వారికి ఏమేమి దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ఘనతని ఇస్తున్నాడు. ఆమె హల్లెలూయా. అయితే వినయం గల వారికి ఏమి ఇస్తున్నాడంట? ఘనత ఉంటుంది. మనం సామెతలో చూస్తాం కదా, వినయానికి ముందు ఏముంటుంది? ఘనత నడుస్తుంది కదా. మనకి దేవుడు ఘనతను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకను దీన మనసు కలిగిన వారికి ఏమిటంటే తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు అనేసి మనకు పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. మరి చూద్దాం ఒకసారి పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం మనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండు. ఆమె హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము దీన మనసులై ఎవరైతే ఉంటారో వారంట మరి దేవుడు తగిన సమయంలో వారిని హెచ్చించే దేవుడుగా ఉంటాడు అనేసి దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది అనమాట. అంతేకాకుండా మరి ఇందాక యాకోబు రాసిన పత్రికలో మరి అహంకారం ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు నామాన్ని మహిమకంగా హల్లెలూయా. అయితే మనం ఏం చెప్పాల్సింది ఏంటంటే ఈ సమయంలో ఈ అంత్య దినాల్లో మనం వింటూ ఉన్నాం కదా, మరి పాస్టర్ గారు అంత్య దినాల గురించిన వర్తమానాలు మనకు అనుగ్రహిస్తూ మరి తెలియజేస్తూ వస్తున్నాడు కదా. అయితే ఈ అంత్య దినాల్లో ప్రజలు ఎట్లా ఉన్నారంటే దానికి ఆపోజిట్గా ఉన్నారు కదా. విరిగిన వారుగా, హృదయం కలిగిన వారుగా ఉండట్లేదు అనమాట. అంటే దీన మనసు ఉండట్లేదు. అయితే నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను ఏంటంటే ఈ అంత్య దినంలో మరి మొదటి తిమోతి పత్రిక రాష్ట్ర పత్రికలో ఉంటుంది కదా, అంత్య దినంలో అపాయకర గెలుగులు ఉంటాయని మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తారు అనేసి ఉంది కదా. అయితే అందులో ఇవన్నీ కూడా మనకు ఉంటుంది అనమాట. అయితే ఎలా ఉంటారు? అహంకారులుగా, పింకములు ఆడవారులుగా, కృతజ్ఞత లేని వారుగా, ఇంకా మరి సుఖంలో ఎక్కువగా ప్రేమించేవారుగా అనేసి ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నేను గడిచిన దినంలో నేను ఏం చూస్తున్నానంటే మరి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఒకటి చూస్తూ వస్తున్నాను. ఏంటంటే దేవుని స్తోత్రము, ఈ అంత్య దినంలో ప్రజలు ఎలా ఉంటున్నారంటే చిన్నపిల్లలు మొదలుకొని అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అనమాట. మా ఇంటి ముందు నుంచే పిల్లలు స్కూల్ని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. అయితే వెళ్ళేటప్పుడు బాగానే కంగారుగా వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు ఆ పిల్లలు ఎట్లా అంటే బూతులతో పిల్లల్ని ఫ్రెండ్స్ని పిలుచుకుంటున్నారు అనమాట. ఏంటి బూతులతో పిల్లల్ని ఫ్రెండ్స్ని పిలుచుకుంటున్నారు. అయితే నేను ఒకసారి వెళ్ళిన వారి పేర్లు ఉన్నాయి కదా, వారి పేర్లు పెట్టి పిలవచ్చు కదా, బూతులు తిట్టుకుంటే ఎందుకు అట్లా పిలుచుకుంటున్నారు, అట్లా అది తప్పు కదా. అంటే అది ఎందుకు తప్పు అవుతుంది అంటే అది ఊరికి మేము జోక్గా వేసుకుంటున్నాం మేము అనేసి అని అంటాం. అవైతే ఆ బూతులు ఎట్లా ఉన్నాయంటే చెవులు మూసుకునేటట్టుగా ఉంటాయి అనమాట. అయితే మరి ఈ దినంలో అన్ని దినంలో మనం చూసినట్లయితే ఎవరిలో కూడా ఆ విరిగిన హృదయం కనబడట్లేదు. ఇంకా పెద్దవాళ్ళని కూడా చూసినప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. యవనస్తులను కూడా మనం చూస్తున్నాం. అయితే మందిరంలో ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటున్నారు. ఎట్లా అంటే చాలామంది అంటే ఒక 100కి 90% మరి ప్రజలు మరి దేవునికి విరోధంగా మరి ఈ లోకంలో కలిసిపోయిన వారుగా ఉన్నారు. ఒక 10% మాత్రమే మరి దేవునికి అంగీకారంగా ఉన్న బిడ్డలుగా ఉంటున్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా,
గడిచిన దినంలో కోమలి ఒక మాట చెప్పింది. అయితే ఈ విషయం గురించి నేను చాలా వేదన చెందుతూ ఉన్నాను. ఎందుకు ప్రజలు ఇట్లా మారిపోతున్నారు అనేసి. ఏంటంటే 90s పుట్టిన వాళ్ళకంటే 20 పుట్టిన వాళ్ళకి వినయం లేదు, విధేయత లేదు, భయం లేదు, భక్తి లేదు అనేసి. నిజంగా నేను ఆ విషయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషపడ్డాను. ఎందుకంటే నేను ఏదైతే బాధపడుతున్నానో అదే నాకు దేవుడు తెలియజేసినట్టుగా, నన్ను దృఢపరిచినట్టుగా అనిపించింది అనమాట. అయితే చూస్తున్నాం కదా ఎంత మరి దేవుని తెలుసుకున్న బిడ్డలే, దేవుని ఎరిగిన బిడ్డలే, మరి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళే అయినప్పటికీ వాళ్ళలో వినయం లేదు, విధేయత లేదు, మరి ఇంకా మరి దీన మనసు లేదు, ఇంకా భయం లేదు, భక్తి లేదు, మర్యాద లేదు, అట్లాగా ఉంటున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఎందుకు అలాగా ఉంటున్నారంటే మనం చూస్తాం, ఇందాక మనం అనుకున్నాం కదా, శ్రమల వలన మరి మనకి పాపం వల్ల ఏమొస్తుందంటే విరిగినైనా హృదయం వస్తుంది. కానీ మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు ఉన్నాయి, పాపాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే వాటి వల్ల వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ప్రభు దగ్గర విరిగిన హృదయము వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోక జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు, ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు, ఈ లోక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఏంటంటే చివరికి మరి దేవుని ఎరిగిన బిడ్డలే ఎక్కువగా మరి ఆ విధంగా వస్తున్నారు అనమాట. అప్పుడు ఇంకా దేవుని మరి లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క మర్యాదలు, లోకం యొక్క జ్ఞానం అనుసరించడం చేత వారిలో ఏం కలగట్లేదంటే విరిగిన హృదయం కలగట్లేదు అనమాట. అది నేను గమనించిన విషయం అనమాట. దేవుడు నాకు అది తెలియజేస్తూ వచ్చాడు. నిజంగా మరి ఆ స్థితిలో మరి వారు మరి దేవుని బిడ్డలై ఉండి కూడా మరి దేవుని కొరకు మరి దేవుని యొక్క కృప కొరకు వాళ్ళు వేడుకోకుండా ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట. దేవుని నామాన్ని మహిమకరం గాక. అయితే దేవునికి స్తోత్రము. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే మందిరంలో ఒక బయటికి వెళ్ళగానే ఒక రకంగా ఉంటున్నారు. ఎట్లా అంటే మందిరంలో భక్తి శ్రద్ధలతోనే ఉంటారు, భక్తి భావాలతోనే ఉంటున్నారు. మరి బయటికి వెళ్ళగానే ఎట్లా ఉంటారంటే చిలిపి చేష్టలు, అల్లరి చేష్టలు, పోకిరి చేష్టలు అట్లా అనమాట. ఆ విధంగా ఉంటున్నాడు నేను చూస్తున్నాను. అంటే ఏమవుతుందంటే దేవుడు నాకు ఎందుకు ఇలా ఉంటున్నారు అనేసి నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే వారి పెదవులే నన్ను గనపరుస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందనేసి అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని నామాన్ని మహిమకరం గాక. మనం మరి అంత్య దినంలో మనం వీళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. మరి మొదటి తిమోతి రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తాడు కదా, మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం మర్యాదగాను బాధ్యతగాను మరి జీవించాలంటే మరి బ్రతకాలంటే మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి కదా. మరి మనం ప్రార్థించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే మన కొరకు, మన పిల్లల కొరకు, మరి మన యవనస్తులైన పిల్లల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలని మరి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది అనమాట. దేవుని నామాన్ని మహిమకరం గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే వినయం విధేయత కలిగి మరి దీన మనసు కలిగి ఉంటారో వారికి మరి దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు వారికి ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. అయితే ఈ దీని మనసు కలిగి వినయం కలిగిన మనసు కలిగిన ఎవరైతే ఉంటారో వారికి ఏవేవి వారికి ప్రాప్తిస్తాయి అంటే దేవుని నామాన్ని మహిమకరం గాక. మనం చూస్తాం కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులైన వారు పరలోక రాజ్యం వారిది అనేసాను కదా. మరి దీనిలైన వారికి ఏం దేవుడు ఇస్తాడంట? పరలోక రాజ్యం ఇస్తాడంట కదా. సాత్వికులైన మరి ఇంకా మన కీర్తనలో కూడా మనం చూస్తాం, సాత్వికులైన వారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. పరలోకమే కాదు మనం భూమిని కూడా స్వతంత్రించుకుంటారు. ఎవరంటే దీనులైన వారు కదా, దీన మనసు కలిగిన వారు. ఇంకా ఏమని తెలియజేస్తా ఉందంటే మనం ఇందాక పేరు పత్రికలో చదువుకున్నాం కదా, ఆయన బలిష్టమైన చేతికి మన దీనమనుషులైన ఉంటున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మరి తగిన సమయంలో మనల్ని దేవుడు హెచ్చించే దేవుడుగా ఉంటాడు అనేసి. ఇంకా మనం చూస్తాం కదా యాకోబు రాసిన పత్రికలో మరి దేవుడు అంటే దీనులకు కృప అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు అనేసి కదా. మరి ఆ వినయం కలిగిన వారు, దీన మనసులు కలిగిన వారు మరి ఘనత పొందుకుంటున్నారంటే వారికి ముందు ఏముందన్నట్టు వారు వినయంగా ఉన్నారు, వారు విధేయత కలిగిన వారుగా ఉన్నారు, వారు దీన మనసు కలిగి ఉన్నారు అనేసి అని మనకు తెలియజేయబడతామండి. దేవుని నామాన్ని ఇంకా ఏముందంటే మన కీర్తనలో మనం చూస్తాం కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించేను అనేసి కదా. ఎవరైతే విరిగిన హృదయం కలిగి దీన మనసు కలిగి మరి ప్రార్థన చేస్తారో వెంటనే దేవుడు వారి ప్రార్థన వింటాడని. మరి
ఇన్ని ఆశీర్వాదాలు దీవెనలు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎవరికి అని అంటే మరి ఎవరైతే విరిగిన హృదయం కలిగి మరి దీన మనస్సు వినయగలిగిన మనసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు అనేకమైన మరి ఇహ సంబంధమైనది పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు కలుగుతాయని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. చూసాం కదా, మనం మరి పరలోకం స్వతంత్రించుకుంటాము, మరి ఇంకా భూమిని కూడా మనము స్వతంత్రించుకుంటామని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు అనమాట. ఆ విధంగా మనము మరి ఈ అంత్యదినంలో మనం సిద్ధపరచుకుంటూ మరి మన పిల్లల కొరకు మనం లేకపోతే మన తోటి వరకు మన సంఘం ఉన్న వారి కొరకు అందరికీ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క కృపను పొందుకునే వరంగా, ఆయన దేవుని ఆశీర్వాదం పొందుకునే వరంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.